సూపర్ అంటే సూపర్, మామూలు కాదు. వాడికి 500 ఇచ్చా, పైకి దంగపోయాడు తీసుకెళ్ళి. మామూలుగా మనం కొంచెం వెయిట్ ఎక్కువలే. అరే సైదాగా నిన్ను ఎక్కించాలరా ఒకసారి, నా కోరిక. బాలాజీ గారిని కూడా ఎక్కించాలా. ఢిల్లీగా నిన్ను మాత్రం మధ్యలో జంగాలి తీసుకెళ్ళి. అక్షర్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చిన్న పని నుండి వైజాగ్ అయితే వచ్చానండి. పని చూసుకోగానే బీచ్కి వెళ్ళాలనిపించింది. ఆర్కే బీచ్కి కాకుండా రుషికొండ బీచ్కి అయితే వెళ్ళాను. అక్కడ పారాసైలింగ్ ఉందని చెప్పి పారాషూట్ ఎక్కుదాం అయితే వెళ్ళానండి. ఈ వ్యూ చూడండి, సూపర్గా ఉంది. దారిలో మామూలుగా లేదనమాట, అందుకే ఆగి మరీ వీడియో తీశాను. అలాగే కొంచెం ముందుకు రాగానే కైలాసగిరి కొండ ఉంది కదండి వైజాగ్లో, దాని మీద కొత్తగా ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ అండి, అది చాలా బాగుంది. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, మామూలుగా ఉండదు అనమాట లాస్ట్లో వీడియో. ఈ కనిపించే పార్క్ వచ్చేసి తెన్నేటి పార్క్ అండి. కైలాసగిరి కంటే కొంచెం ముందు ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇక్కడ దారి చూపిస్తున్నాడు. ఈ సర్కిల్ నుంచి రైట్కి తీసుకుంటే రిషికొండ బీచ్ అండి. స్ట్రైట్గా వెళ్తే కైలాసగిరి అనమాట. మనం రిషికొండ బీచ్ వైపు తిరిగాము. ఈ రోడ్డు పక్కన రైట్లో అయితే సముద్రం కనిపించింది. వ్యూ మాత్రం మామూలుగా లేదనమాట, సూపర్గా ఉంది. మీకు ఎలా కనిపిస్తుంది కానీ నాకైతే మామూలుగా కనిపించాల. ఎన్నిసార్లు వచ్చినా వైజాగ్ మాత్రం ఎప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటుందండి. అంత సూపర్గా ఉంటుంది అనమాట వైజాగ్. అలా కొంచెం ముందుకు రాగానే వైజాగ్ జూ అయితే కనపడిందండి. ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ వైజాగ్ అనమాట. ఇంకొంచెం ముందుకు రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించబడుతున్న వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి కొండ మీద. చూడండి, చాలా బాగుంటుంది. రుషికొండ ఎదురుగానే ఉంటుందండి గుడి. మీరు కూడా ఒకసారి మనసులో అందరూ గోవింద గోవింద అనుకోండి. మన అన్నయ్య కొండను కొట్టి ఇల్లు కట్టింది ఇవే, తెలుసుగా అన్నయ్య అంటే ఎవరు? అదే మన అన్నయ్య. రిషికొండ బీచ్ దగ్గర రిషికొండను కొట్టేసి మరీ కట్టారు ప్యాలెస్లు. మొత్తానికి రిషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. మీరు కూడా రండి, బీచ్ని చూసేద్దాం. రిషికొండ బీచ్ పారాసైలింగ్ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఒక్కొక్కరికి 1500 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఇక్కడ పారాసైలింగ్తో పాటు స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయండి. ఇది కూడా చూసారుగా స్పీడ్ బోట్ ఎలా వెళ్తుందో. ఈ బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్ బోట్ ఉంది కదా, ఇంకోటి వైట్ అండ్ ఆరెంజ్ కలర్, దాంట్లో తీసుకెళ్ళి పెద్ద బోట్ దగ్గర వదులుతారండి. అక్కడ పారాసైలింగ్ ఉంటుంది అనమాట. అది కొంచెం చూడండి ఎలా ఎగురుతుందో పారాషూట్. మనం కూడా ఇప్పుడు అలా ఎగురుతాం అనమాట. ఈ స్పీడ్ బోట్ని చూడండి ఎలా వస్తుందో, రైమని చూస్తుంటేనే ఒళ్ళు మొత్తం గగురు పడుతుంది అనమాట. లైఫ్లో ఇలాంటి థ్రిల్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉండాలండి అందరికీ. మీరు కూడా కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేయండి. టికెట్ తీసుకుని అయితే బయలుదేరానండి నేను కూడా. చూడండి, ఈ బీచ్లో కొంచెం దూరం నడవాలి లోపలికి. ఇక్కడంతా ఇసుక లేదండి, కిందంతా రాళ్ళు ఉన్నాయి. ఇదిగోండి, మీరు కూడా చూడండి కింద రాళ్ళు ఎలా ఉన్నాయో. నల్లగా రాళ్ళు గట్టిగా ఉన్నాయి, గట్టిగా తగులుతున్నాయి కూడా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ బోట్ ఎక్కాలండి. వాళ్ళు బోట్లో వచ్చిన వాళ్ళు దిగుతున్నారు. ఇదిగోండి, దిగ్గానే మనం అయితే ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఈ స్పీడ్ బోట్ని కొంచెం దూరం ముందుకు నెట్టుకెళ్ళి అక్కడ ఆన్ చేస్తున్నారండి. రాళ్ళు ఉన్నాయి కదా, మీకు కూడా ఆ బోట్ సౌండ్స్ వినపడాలని, సౌండ్స్ న్యాచురల్గా ఉండాలని వాయిస్ అయితే ఆపుతున్నానండి. ఇదిగోండి, కనిపించేసింది కదా, ఈ బోట్లోకి అయితే ఎక్కాలి. ఈ బోట్లో నుంచే మనం పారాసైలింగ్ చేసేది. స్పీడ్ బోట్ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు. ఇక్కడ నుంచి ఆ బోట్లోకి ఎక్కిన తర్వాత మళ్ళీ పారాసైలింగ్ చేపిస్తారు. తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్ బోట్ వచ్చి మనం ఎక్కించుకెళ్ళిపోద్ది అనమాట. రండి వెళ్ళిపోదాం. అలల తాకిడి ఎక్కువ ఉండటంతో ఆ బోట్ దగ్గరికి అయితే మా బోట్ వెళ్ళలేకపోతుందండి. చూస్తారా అంత బాగా వస్తున్నాయి అలలు. అప్పటికే ఒక స్టిక్ ఇచ్చాడు అతను, అందుకోలేకపోతున్నాడు ఇతను. పాపం చాలాసేపు పట్టిందనమాట ఆ బోట్ దగ్గర చేరుకోవడానికి. మనం చాలాసేపు ట్రై చేశాడు కానీ ఈ చిన్న బోటు ఆ బోటు దగ్గరికి వెళ్ళలేకపోతుందండి. మరి ఎందుకని అర్థం కాలేదు. కాసేపు వెయిట్ చేసేసి ఇంకా ఒక రౌండ్ అయితే వేసాడు.
2 సార్లు ట్రై చేసినా ఆ బోటు దగ్గరికి వెళ్ళలేకపోయామండి. అందుకని చెప్పి మూడోసారి అటెంప్ట్ చేస్తున్నాడు. మూడోసారి అయితే భారీ ఎత్తులో తీసుకున్నాడు అనమాట. పెద్ద సర్కిల్ లాగా రౌండ్ వేస్తున్నాడు ఫాస్ట్గా. మొత్తానికి మూడోసారి అయితే బోటు దగ్గరికి చేరుకున్నామండి. రండి బోట్లోకి వెళ్ళిపోదాం. एक मिनट एक्स्ट्रा प्लस हाइट ओके हम जाएंगे मुझे ओके पेमेंट इधर करना है ओके टच रखो ले भाई ऊपर ज़्यादा 100 मीटर ये ऊपर ले जा सकते गिर जाता हूँ. మొత్తానికైతే ఎక్కేసామండి. ఇవన్నీ పారాషూట్ సరి చేసుకుంటున్నారు వీళ్ళు. జనరల్గా 50 మీటర్స్ హైట్ తీసుకెళ్తారట 1500 రూపాయలకి. ఇంకో 500 ఎక్స్ట్రా ఇస్తే ఇంకో 50 మీటర్స్ తీసుకెళ్తాం. మొత్తం 100 మీటర్స్ లేపుతాను. వాటర్ టచ్ కూడా ఇస్తామన్నాడు. వరే నీకు దండం పెడతా, వాటర్ టచ్ వద్దులేరా బాబు అనంటే 100 మీటర్లు లేపని చెప్పి 500 ఇచ్చాను. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం పారాషూట్ చూస్తున్నానండి. పారాషూట్ చూడడం ఇదే ఫస్ట్ టైము, ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది డిఫరెంట్, ఇది పారాసైలింగ్ అనమాట, షిప్లో నుంచి ఎక్కేది. మొత్తానికి ఈ వీడియోకి 1,00,000 సబ్స్క్రైబర్లు రావాలన్నమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. అరే జైదాగా ఒక ధర నేను ఎక్కించాలరా, బాలాజీ గారు కూడా ఎక్కించాలా. నా పక్కన కూర్చున్న అబ్బాయి పేరు అక్షత్ అంట, జార్ఖండ్ నుంచి వచ్చాడు. వాడు నేను ఇద్దరమే వచ్చాము. ఫస్ట్ అతన్ని వెళ్ళమని చెప్పాను, మనకి గుండెల్లో అన్నట్టు 2 కొట్టుకుంది ఫస్టే. పారాచూట్ అయితే రెడీ చేశారండి, ఇంకెక్కడమే లేటు. ఫస్ట్ అతన్ని ఎక్కమని చెప్పాను. అసలు నా బరువుకి అది ఆగిద్దో ఆగదో అని డౌట్గా ఉంది. नाम क्या है? नाम अक्षर. अक्षर వీడిని 50 మీటర్ల వరకే పంపించారండి. వాడు చాలా అన్నాడు. మనం మాత్రం 100 మీటర్లకు వేసాము. ఇప్పుడు మనమేనండి, మామూలుగా ఉండదు అనమాట. రండి ఎంజాయ్ చేద్దాం. అవుట్ అవుట్ బాల్. अरे रायना रे साले रा. अरे बस बस. अरे बा. अरे 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 మామూలుగా లేదు రా నాయనా, ఆపండిరా. అరే అమ్మా, ఏ బస్రే ఆపరే. ఏ చాలా ఆపండిరా అమ్మో. భయపడుతుంది, ఆపండిరా. ఆ ఫోన్ పోయింది, నా కొత్త ఫోన్ రే. అమ్మో ఏ ఆపండిరా నీ అమ్మ. బస్ బస్. ఇది శ్రీలంక దాకా పోయి తట్టున్నాడు రా నాయన. అరే అమ్మో
ఒరే ఆపండ్రా బాబు రే ఒరే 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 అరే ఆపండ్రా బాబు బాబా నాకు ముగ్గురు పిల్లలు రా బాబు లాగుతున్నాళ్ళే అమ్మా కానీ సూపర్ సూపర్ అంటే సూపర్ మామూలుగా కాదు 1500 తీసుకున్నాడు లాగుతున్నాడు అమ్మ హిందీ తెలుగు రాదు మనకేమో హిందీ అంతంత మాత్రం గులాబ్ జాములు గలగల అంటే ఇదే కానీ థ్రిల్లింగ్ ఉండాలి లైఫ్లో మైకి పెట్టుకుంటే బాగుండేది ఇంకా మైకి పెట్టుకుంటే బూతులు కూడా బాగా వచ్చాయి బాగా వినపడే బూతులు కూడా మామూలు ఎక్స్పీరియన్స్ కాదు చూడరా మామా ఫోన్ తగులుతుంది రే ఇంకా చూసి చూపిద్దామంటే ఒక చేత ఇది పట్టుకున్నా ఒక చేత ఇది పట్టుకున్నా భయం పడుతుంది కానీ లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట అరే సైదాగా ఎంత పని చేసావురా బాలాజీ గారిని కూడా ఎక్కించాలి ఇది సైదా గారిని ఎక్కించాలా ముందు వామ్మో నెట్ట నడుగులు ల్యాండ్ చేస్తున్నాడు రీడు अरे अक्षर अक्षर आपके फोन में वीडियो निकालो वीडियो 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 दी रहा दानी తీసాగరా अरे वीडियो दी रहा वीडियो 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 हाँ उसका मोबाइल में निकालो सुपर है रे भैया अम्मा हल्का हल्का ये पकड़ो पहला सर आप मोबाइल ले लेगा మామూలుగా లేదనమాట అరే సైదా గారు నిన్ను ఎక్కించాలరా ఒకసారి నా కోరిక బాలాజీ గారిని కూడా ఎక్కించాలా ఢిల్లీగా నిన్ను మాత్రం మధ్యలో జంగాలు తీసుకెళ్ళి ఈ బోట్లో నుంచొని అటు ఇటు ఊగుతూ ఉంటే చాలా సరదాగా అనిపించిందండి. చాలా డేరింగ్గా నుంచున్నాను అనమాట.
నన్ను అయితే పారాసైలింగ్ అప్పుడు ఫోన్ పైకి తీసుకెళ్ళొద్దన్నారండి. చాలామంది ఫోన్లు పడేశారంట. మీ ఫోన్ కూడా పోయిద్ది అన్నాడు. నాదేమో కొత్త ఫోను, అయినా డేర్ చేసి ఫోన్ అయితే తీసుకెళ్ళాను. దేవుడి దయ వల్ల నా ఫోన్కి అయితే ఏం కాలేదండి. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే తీసుకెళ్ళమాకండి, చాలా డేంజర్ అనమాట. పడేస్తే ఏముంది, ఏమో దొరకను కూడా దొరకదు. స్పీడ్ బోట్లు చూడండి, మన బోట్ దగ్గరకు వచ్చి ఎలా రౌండ్లు కొడుతున్నాయో, రయ్యమని మామూలుగా వెళ్ళట్లేదు అనమాట. ఇందాక మనం కూడా అలాంటి బోట్లోనే వచ్చాము. ఆ బోట్ వాడికి 500 ఇచ్చాను ఎక్స్ట్రా, అందుకే మనం ఎన్ని యాక్టింగ్లు చేసినా ఏమనట్లేదు అనమాట. యూట్యూబ్లో పెట్టే లాంగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం నాకు రాదండి, అందుకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళకపోతున్నాను. 100 టికెట్ ఇంకొక 500 ఇవ్వన్నా పైకి లేపుతాను ఇంకా అన్నాడు. సర్లేని ఇచ్చేసా, పైకి లేపి చుట్టాలు చూపించాడు. మామూలు కాదు, అది సూపర్ ఉంది. ఆ ఎదురుగా కనపడే కొండ రిషికొండ అండి. అందరూ కొండ ముందు నుంచి చూస్తారు, ఇలా సముద్రంలో నుంచి ఎవరికి కనపడదు. ఎవరన్నా బోట్లో వచ్చిన వాళ్ళకి ఆ వ్యూస్ కనపడతాయి అనమాట. స్పీడ్ బోట్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతున్నారు. ఇందులో నుంచేమో మళ్ళీ పారాషూట్ వేస్తున్నారు అనమాట. స్పీడ్ బోట్ వస్తుంది చూడండి. ఆ బోట్లో వచ్చాం అనమాట. ఓబోట్నే డింగ్ 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 అని వస్తుంది. వాడికి 500 ఇచ్చా, పైకి రంగపోయాడు తీసుకెళ్ళి. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్రెండ్స్కి వస్తే. సరే, నా కోరిక మాత్రం మా సైతం గంట ఒకసారి ఎక్కిస్తారా. మనం కొంచెం వెయిట్ ఎక్కువలే. ఇది 2 టికెట్లు తీసుకుంటారు. ఎవరైనా రిటర్న్ తీసుకుంటారా? ఇది కాదు, దానికి ఎక్కాను కదా, దీనికి 2 తీసుకున్నా. ఎవరో తీసుకుంటారు, ఇచ్చేస్తారు. అలా వాపస్ అక్కడ తీసుకున్నానంటే అప్పు చెప్పొచ్చు కదా. సార్ అడగండి అక్కడ. సార్ మాకు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.